ఆరుగాలం కష్టపడి ఎన్నో ఆశలతో మార్కెట్కు వచ్చిన పత్తి రైతును అధికారులు నిండా ముంచుతున్నారు. నిబంధనల పేరుతో నష్టాలు మిగుల్చుతున్నారు. పత్తితో చిత్తవుతోన్న రైతుల కన్నీటి కథలపై ఈటీవీ నేడు వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దానిలో భాగంగా వరంగల్ మార్కెట్లో పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతన్న కంట కన్నీరే ఉలుకుతుంది. ప్రస్తుతం మనం వరంగల్లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడికి రోజు భారీగా పత్తి వస్తుంది. ముఖ్యంగా పత్తికి ఈ వరంగల్ జిల్లా పెట్టింది పేరు. మరి ఇక్కడ పత్తి రైతుల కష్టాలు ఏంటి అన్నది వాళ్ళని అడిగే తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈ పత్తి ధర్మస్థలం మండలం సోమదేపల్లి గ్రామం. నేను 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాల వరకు ఇప్పటి వరకు 89,000 పెట్టుబడి అయింది. దాన్ని దున్నిచ్చుడు అవన్నీ చేసుడు అప్పటి వరకు బాగా పెట్టుబడి అయిపోతుంది. నిన్నటికి ఏడికి ఒక 100 తీసేసింది సార్. పెరుగుద్ది కావచ్చని మాకు ఆశ బాగున్నది సార్. టీవీలలో చూస్తే హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళందరూ ఆ సార్లు మాకు ధర పెరుగుతుంది, మీకు రైతులు అనేటి వాళ్ళు ఏం ఆందోళన చెందకండి, ఆత్మహత్యలు కూడా చేసుకోకూడదు, మీకు బాగానే ఉంటుంది రైతులకు కానీ వాళ్ళు చెప్తాను. వాళ్ళు మేము టీవీలో చూసినాక తర్వాత మేము అమ్మద్దు పత్తి అని తీసుకొద్దామని వచ్చేవారు. నిన్నటికి ఏడికి ఒక 100 రూపాయలు వేయింది సార్. 100 రూపాయలు అంటే మాకు అక్కడ 150-120 రూపాయలు ఒక కూలి మనిషికి. మళ్ళీ వేరే ఊళ్ళో కూడా ఒక చుట్టూ గ్రామం నుంచి తీసుకొని వస్తాను, టాటా ఏసీలు అవి ఆటోలు ఇట్లా తీసుకొని వచ్చినాం. అయినా కూడా మాకు గిట్టుబాటు ధర నిన్నటికి 100 వేయాలి. మాకేం లాభం? మళ్ళీ పోయిన సంవత్సరం చూసుకుంటే దిగుబడి బాగున్నది. ఈ సంవత్సరం వర్షాలు బాగా అయిపోయి ఆ తర్వాత కూడా మాకు పోయిన సంవత్సరం దానికి ఇప్పటికి ఒక సగం కూడా వచ్చేటట్లేదు మాకు. దానికి మేము ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మాకు పట్టించుకునేటోళ్ళు ఎవరు? మాకు మళ్ళీ మా గ్రామానికి వస్తారు, ఎవరు వస్తారు, మీకు ఇది అవుతుంది, మాకు అది అవుతుంది, ఇది అవుతుంది వాళ్ళు అనేటోళ్ళే, కానీ మాకు చేసేవారు ఎవరు లేరు. పెట్టుబడి ఖర్చులు కూడా మీకు రావట్లేదు. పెట్టుబడి ఖర్చులు ఎక్కడ ఏమి లేవు. పిండి బత్తలో ధర దించినామన్నారు, మీ 1200-1300 అన్నారు. ఆ ధర దించినామన్నారు. ఆ ధర కూడా ఏం దిగలే. మళ్ళీ లాస్ట్ వరకు ఒక 50 రూపాయలు దిగిన ఏం పోలే అన్నారు. ఆ ధరలు కానీ ధరలే ఉన్నాయి, దేనికాడ అదే ఉన్నాయి. మాకేం మిగులుడు అదన్నది ఏం లేదు సార్. అట్లా మాదిగా మీరు చెప్పండి, మీ ఇబ్బందులు ఏంటి? సార్, నా పేరు రాజు అండి, మాది నరసింహగూడెం అండి. పెట్టుబడి వేలకు వేలు తెచ్చి పెట్టుబడి పెట్టినాం సార్. వర్షాలు వచ్చి ముంచినాయి అంటే దిగుబడి లేదు. దేశంలోనే పెద్ద మార్కెట్ అనే ఎనుమామల మార్కెట్ వస్తే ఏమున్నదంటే రోజుకు 100 పడిపోతూనే ఉన్నది రేటు. మాకు గిట్టుబాటు ధర కావాలండి. మెయిన్గా కూలర్లో ఒక్కొక్కరికి 200 రూపాయలు, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే కట్టియాలా. ఇక్కడికి వస్తే ఏమున్నది, నిన్న 48, ఇవాళ 47, రోజుకు 100 తగ్గుతుంది. గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటున్నాం మేమైతే మెయిన్గా. చెప్పండమ్మా, మీకు ఇబ్బంది? మాది నరసింహగూడెం, నా పేరు ఎల్లమ్మ. మేము 2 ఎకరాల పత్తి పెడితే 4,000కు ధర, 4,700 అంటాను. 700 ఇచ్చేది తెలియదు, 600 ఇచ్చేది తెలియదు, కానీ 2,500 పెట్టుబడులకు భరించుకోలేక ఒక్కొక్కరు మందులు కూడా పోసుకొని సత్తాను. ఇక అదే ధరలు మాకు. ధరే లేదు, ఏం లేదు. మేము పెట్టుబడులకు మునుగుతాము, మందులు పోసుకొని సత్తాను, ఇబ్బందులకు ఆగలేక ఇక వీడికి వచ్చే ఈ ధరలు అవుతాయి. మీరు చెప్పండి, మాది స్టేషన్ కనుక మాడ వంగల్పల్లి గ్రామం, ఈ వరంగల్ జిల్లాకు మార్కెట్ వేసుకొచ్చిన మార్కెట్కు వేసుకొచ్చినాం. నా పేరు భిక్షపతి అండి. ఇంతకుముందు దీపాల అవతల నిమ్మున్నా కానీ 52-53 కొన్నారండి. ఇప్పుడు నిమ్ము లేదు, తేమ పత్తి 47కే ఇలా అయింది. నిన్న 48-14 ఉండే, ఇవాళ 47-15 అయింది. ఒక్కొక్క కూలి మనిషికి పొద్దున వస్తే డబల్ కూలి అని 230-250, 10 గంటలకు వస్తే 150. ఒక ఖాళీ సంచి కొంటే 50 రూపాయలు, మనం తొక్కినోడికి 30 రూపాయలు, వేసుకొచ్చే 40 రూపాయలు. అలా మిగిలేదు ఒక ఆసామే అండి. మాది కేశవాపురం గ్రామం అండి, రాయపర్తి మండల్. మేము పోయినసారి పత్తి తెచ్చి పండించినాం, ఇట్లనే మొత్తం లాస్కి అమ్మినాం. ఈ సంవత్సరం అన్నా మళ్ళీ ఏం చేసిర్రు, రైతులను అంగభంగం చేసి ఈ సంవత్సరము మీరు ఏం వేసుకోవద్దు, పత్తి వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దు అని మాట్లాడినారు. ఈడు కందులకు సుధా దించేసేసారు, పెసాలకు దించేసారు, పత్తి దించేసారు. ఈ రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే ఎలా మనిషి? ఒక పిండి బస్తాకు 1,450 రూపాయలకు, ఒక డిఏపికి, ఒక మన యూరియా సంచికి 300 రూపాయలు చేస్తుండ్రు. ఇదే పత్తికి వచ్చారికే మనకు ధర డౌన్ చేస్తుండ్రు. మరి ఒక్క బస్తా మేము అక్కడి నుంచి ఇక్కడికి వేసుకురావాలంటే ఒక్క బస్తాకు 120 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక బస్తాకు ఇది డీసీఎం ఛార్జ్ అన్నిటి కానీ కలుపుకొని ఎట్లా మీరు రైతులు ఏం చేసుకోవాలి? మందు పోసుకొని చావాలన్నా బతకాలనా? ఎంత ఉండాలనుకుంటున్నారు? మినిమం ఒక 6,000 ఉంటే మాకు మద్దతు ధర, గిట్టుబాటు ధర మాకు సరిపోతుంది. 6,000 రూపాయలు అంటే మాకు సరిపోతుంది. పెట్టిన ఖర్చులకి, మా ఖర్చులకు కూలి ఒక అంటే 250 రూపాయలు, 200 అడుగుతారు వాళ్ళు. ఆ భరించలే కూలీలు భరించలేక 7 గంటల నుండి వచ్చే 2 గంటల వరకే 200 రూపాయలు ఇవి అంటారు.
ఆ రైతులు ఎక్కడి తెచ్చి ఇవ్వాలి మేము. పడుతున్నాయండి మార్కెట్లో మీకు ఎలాంటి ఇబ్బంది? మాకు మార్కెట్లో మంచిగా ఉండే కానీ ఒక ధర కాడ మాత్రం ఇబ్బంది బాగున్నది మాకు. మాత్రం కావాలి, ధర మాత్రం మాకు కావాలి. ఖచ్చితంగా 6,000 అయినా. 6,000 ధర ఖచ్చితంగా అయితేనే రైతు ఏమన్నా పైకి వస్తాడు, అంతవరదాకా లేదు. మాది రాయపర్తి మండలం కేశాపురం. నా పేరు రవీందర్. మీరు చెప్పండి ఏంటి మీ ఇబ్బంది? నా పేరు ప్రశాంత్, కోడూరు గ్రామం, మాది మండలం రణత్పల్లి. ఇప్పుడు రైతులకు మాకు నష్టం చాలా జరుగుతుంది. మార్కెట్లో వస్తే బత్త కోస్తే వాళ్ళు తీసుకుని ఇంత కుట్టేసినందుకు మళ్ళీ ఇంత తీసుకుంటారు. మాకు ఇచ్చేది ఇంత ఇస్తారు. మళ్ళీ సేట్ అనేది రేట్ ఎంత తక్కువ ఇస్తారు. మాకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి రోజువారీగా ఇక్కడ ఎట్లా ఉంటుంది? 4,000 4,000 అట్లా వస్తుంది మాకు. ఇప్పుడు మినిమం 100 రూపీస్ తగ్గింది నిన్నటికి వాటికి. ఇంకా చాలా తగ్గుతుంది అంటారు. మాకు ఏమో నష్టం జరుగుతుంది. రైతులు చాలా మంది మా దిక్కు ఆత్మహత్య కూడా చేసుకోబోతున్నారు. మాకు తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతున్నాం. చెప్పండి మీరు ఎక్కడి నుంచి? హలో, మాది రఘునాథ్పల్లి మండలం, కోడూరు మా గ్రామం, వరంగల్ జిల్లా మాది. అయితే అక్కడి నుంచి మేము పత్తి వేసుకొచ్చినాం. 2 ఎకరాలు 3 ఎకరాలు వేసినాం సార్. 3 ఎకరాలు వేస్తే ఆ పెట్టుబడికి ఎకరానికి ఒక 15 చొప్పున 15,000 చొప్పున పెట్టుబడి పెట్టినాం. 45,000 పెట్టినా. 45,000 పెడితే వర్షాలు కురిసినాయి. వర్షాలు కురబక కొన్ని రోజులు ఎండిపోయింది. మళ్ళీ వర్షాలు కురిసి కొంతవరకు దిగుబడి అయింది. అయితే అది వెళ్ళిన కాడికి తీసుకొని మన కూలీలను తీసుకపోతే ఒక కిలోకు 15 రూపాయల చొప్పున ఏరుతుర్రాళ్ళు ఒక కూలీ మనిషి. వాళ్ళని తీసుకుపోయి తీసుకొని ఇక్కడికి వచ్చేవరకే మన ఒక పిండి బస్తకు 1,400, 1,450 డిఏబి అయినా కూరమండలం అయినా అవి ఉన్నాయి. మాకు ఊరియాకు 300 చొప్పున అవన్నీ పెట్టుబడి చూసుకుంటే మాకు ఎకరానికి ఒక 15-20 వేలు పెట్టుబడి వస్తుంది మాకు. అయితే తెచ్చి ఆ పత్తిని ఆ కూలీలను తీసుకొని ఇక్కడికి వస్తే మార్కెట్కి వస్తే మాకు ఏం లాభం లేకుండా అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? మొన్న చూస్తేనేమో ఫస్ట్ రోజుల 5,000 ఉంది. మొన్న చూస్తేనేమో 100 తగ్గింది. మళ్ళీ ఇవాళ చూస్తే 200 తగ్గినాయి. మొత్తం మేము రైతులం పండించిన పంటకు మాకు గిట్టుబాటే లేదు. చావాల్సిందే కానీ బతికే హృదయం అయితే లేదండి. మాకు కావాల్సింది మాకు ఇక్కడ ఈ పత్తి వేసుకొచ్చినందుకు ఖరీదు ధర మంచి మినిమం ధర మాకు 6,000 కంపల్సరీ పడితేనే మేము ఏమన్నా పోషించగలుగుతాం. లేకపోతే కథమే. ఇక మాకు బతికే లాభం ఏం లేదండి. అది మేము మీకు దయచేసి చెప్తున్నాము. ధన్యవాదాలండి. ఇది రైతుల ఆవేదన. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన చెందుతున్నారు. కనీస మద్దతు ధర కావాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.